హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ పీరియాడిక్ ప్రాపర్టీస్. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మన ఎలిమెంట్స్ అనేవి కొన్ని ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తాయి. అవి గ్రూప్స్లో ఎలా ఉంటాయి, పీరియడ్స్లో ఎలా ఉంటాయో మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ వ్యాలెన్సీ. వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈస్ వ్యాలెన్సీ. సో ఈ వ్యాలెన్సీ గ్రూప్లో ఎలా ఉంటుంది, పీరియడ్లో ఎలా ఉంటుందంటే గ్రూప్స్లో ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం, ఫ్రాన్షియం, ఇది ఫస్ట్ గ్రూప్. సో ఈ ఫస్ట్ గ్రూప్ మొత్తానికి వ్యాలెన్సీ ఎంత అని చెప్పాము. ఫస్ట్ గ్రూప్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి వ్యాలెన్సీ 1. అలాగే సెకండ్ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ వ్యాలెన్సీ అన్ని 1. థర్డ్ గ్రూప్లో వ్యాలెన్సీ ఎంత అంటే లిథియంకి ఏ వ్యాలెన్సీ ఉంటే ఫ్రాన్షియం కూడా అదే వ్యాలెన్సీ ఉంటుంది. సో అప్పుడు గ్రూప్లో వ్యాలెన్సీ ఏమవుతుంది, సేమ్, నో చేంజ్. పీరియడ్స్కి వచ్చేటప్పటికి 1 to 4 గ్రూప్స్కి గ్రూప్ నెంబరే వ్యాలెన్సీ. గ్రూప్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు వ్యాలెన్సీ. సో 5th to 5, 6, 7 గ్రూప్స్కి 8 - గ్రూప్ నెంబర్ అంటే 8 - 5 3, 2, 1. సో ఇక్కడికి వచ్చేటప్పటికి పీరియడ్స్లో ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, 1 to 4 గ్రూప్స్కి ఇంక్రీజ్ అవుతుంది. 5th to 8 గ్రూప్స్కి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో పీరియడ్స్లో వ్యాలెన్సీ ఏమవుతుంది, ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి తర్వాత డిక్రీజ్ అవుతుంది. గ్రూప్లో సేమ్గా ఉంటుంది వ్యాలెన్సీ. సో ఇది వ్యాలెన్సీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అంటే ఫస్ట్ మనం ఒక యాటమ్స్ అనేవి గ్యాషియస్ స్టేట్లో ఉంటాయి మోస్ట్లీ. వాటి అటామిక్ రేడియస్ అన్నది తీసుకోవడం చాలా కష్టం. సో అందుకనే మనం ఏం చేస్తామంటే ఈ అటామిక్ రేడియస్ అనేది సాలిడ్లో తీసుకుంటాం. సాలిడ్లోకి వచ్చేటప్పటికి మనకి యాటమ్ అన్నది ఇంకో యాటమ్తో కంబైన్ అయ్యి ఒక ప్యాకెడ్ స్ట్రక్చర్లో ఉంటుంది. అప్పుడు అటామిక్ రేడియస్ మనం కనుక్కోవడం మనకి ఈజీ అనమాట. సో ఫస్ట్ అటామిక్ రేడియస్ గ్రూప్లో ఎలా ఉంటుంది, ఇది గ్రూప్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం. సో ఈ గ్రూప్లోకి వచ్చేటప్పటికి ఈ సెంటర్లో ఉన్నది ఏంటి, న్యూక్లియస్. న్యూక్లియస్లో పాజిటివ్స్, న్యూక్లియస్లో ఏముంటాయి, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్కి న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్, అందుకే న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్. న్యూక్లియస్ చుట్టూ షెల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, ఈ పాజిటివ్ ఛార్జ్, ఈ ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్. ఇవి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో అటామిక్ రేడియస్కి వచ్చేటప్పటికి గ్రూప్లో టాప్ టు బాటమ్, టాప్ టు అంటే పైనుంచి కింద వరకు మనకి షెల్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ షెల్, లిథియం ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఇలా షెల్స్ యాడ్ అవుతూ ఉంటే మనకేమవుతుంది, ఈ సెంటర్ నుంచి ఎలక్ట్రాన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే అటామిక్ రేడియస్ పెరుగుతుంది, షెల్స్ యాడ్ అవుతున్న కొద్దీ అటామిక్ రేడియస్. ఇది చిన్న సైజు, సో ఇది పెద్దది, ఇది అంతకన్నా పెద్దది, ఇది అన్నిటికన్నా పెద్దది. ఓకే, సో అటామిక్ రేడియస్ గ్రూప్లో ఏమవుతుంది, టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, మోర్ షెల్స్ ఆర్ గెటింగ్ యాడెడ్. సో అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ టాప్ టు బాటమ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీరియడ్. పీరియడ్లోకి వచ్చేటప్పటికి షెల్స్ మారవు, సేమ్ నెంబర్ ఆఫ్ షెల్స్. షెల్స్ అనేవి మారవు. ఈ షెల్స్ మారకపోతే ప్రోటాన్స్ మధ్యలో ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రోటాన్స్ పెరిగిపోతుంటాయి. అంటే ఏంటి, 12 అంటే మధ్యలో 12 ప్రోటాన్స్ ఉంటాయి న్యూక్లియస్లో. 13 ప్రోటాన్స్, 15 ప్రోటాన్స్. సో ఈ ప్రోటాన్స్ ఏం చేస్తాయి, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ని, ప్రోటాన్స్ పెరిగిపోతున్న కొద్దీ ప్రోటాన్స్కి ఎలక్ట్రాన్స్కి మధ్య అట్రాక్షన్ పెరిగిపోయి ఎలక్ట్రాన్స్ని లాగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ లాగుతాయో, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్, ఇది ప్రోటాను, ఇది ఎలక్ట్రాన్ అనుకోండి, ఇది లాగుతూ ఉంటుంది అట్రాక్షన్ వల్ల. ఈ లాగుతూ ఉండడం వల్ల షెల్ ఏమవుతుంది, షిరింక్ అయిపోతుంది, అంటే చిన్నదైపోతూ ఉంటుంది. అంటే వాటి అటామిక్ సైజ్ అన్నది ఏమవుతుంది, మనకి అటామిక్ సైజ్ అన్నది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో గ్రూప్లో ఏమని చెప్పాము, అటామిక్ సైజ్ అన్నది లేదా అటామిక్ రేడియస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియస్కి మన ఎలక్ట్రాన్స్కి మధ్యన డిస్టెన్స్ పెరిగిపోతుంది షెల్స్ యాడ్ అవడం వల్ల. ఇక్కడికి వచ్చేటప్పటికి సేమ్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఉండడం వల్ల ఈ మధ్యలో ప్రోటాన్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ పెరిగిపోవడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అనేవి అట్రాక్ట్ అయిపోయి షెల్ సైజు అంటే మన యాటమ్ సైజు తగ్గిపోతుంది.
సో అందుకే లెఫ్ట్ టు రైట్ అంటే పీరియడ్ అనమాట. లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, అటామిక్ రేడియస్ ఏమవుతుంది, డిక్రీజ్. గ్రూప్ అంటే టాప్ టు బాటమ్ అంటాం. టాప్ టు బాటమ్, పైనుంచి కింద వరకు అనేది గ్రూప్ అనమాట. సో లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్ అంటే పీరియడ్. ఓకే, నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అంటే ద ఎనర్జీ రిక్వైర్డ్ టు remove an electron from outermost shell. సో మనకి యాజ్ యూజువల్ స్టోరీ, న్యూక్లియస్ చుట్టూ షెల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్ ఉంటుంది. సో అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఈ లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ తీసుకునే రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్మోస్ట్ షెల్. అవుటర్మోస్ట్ షెల్ అంటే వ్యాలెన్స్ షెల్. ఈ లాస్ట్ ఈ ఎలక్ట్రాన్ని తీయడానికి ఉపయోగించే ఎనర్జీని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో ఈ అయనైజేషన్ ఎనర్జీ గ్రూప్లో ఎలా ఉంటుంది, పీరియడ్లో ఎలా ఉంటుంది అంటే సేమ్ స్టోరీ. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వీటి మధ్య అట్రాక్షన్ ఉంటుందని చెప్తాం. పైనుంచి కిందకు వచ్చేటప్పటికి షెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఈ పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మధ్యలో షెల్స్ మీరు పెడుతున్నారు అనుకోండి, ఏమవుతుంది, అట్రాక్షన్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో అట్రాక్షన్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ తీయాలంటే మనకి ఈజీయా కష్టమా, ఈజీ. అట్రాక్షన్ లేకపోతే ఏంటి, ఈజీగా తీసేయచ్చు. సో అందుకే టాప్ టు బాటమ్ ఈ ఎలక్ట్రాన్ని తీయడానికి ఉపయోగించే ఎనర్జీతో కంపేర్ చేస్తే ఈ ఎలక్ట్రాన్ తీయడానికి ఉపయోగించే ఎనర్జీ తక్కువ, డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్లో షెల్స్ తక్కువ ఉండడం వల్ల ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర మీకు ఎలక్ట్రాన్ తీయడం కష్టం. ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం కష్టం, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈజీ అయిపోతుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ఈజీ అయిపోతుంది. అంటే ఎనర్జీ ఏం చేస్తున్నాం, ఇక్కడితో కంపేర్ చేస్తే మనం ఎలక్ట్రాన్ తీయడానికి ఎనర్జీని తగ్గిస్తున్నాం. సో అయనైజేషన్ ఎనర్జీ టాప్ టు బాటమ్ ఏమైంది, డిక్రీజ్ అయింది. సో పీరియడ్లో ఏమవుతుంది, సో ఈ ఎలక్ట్రాన్స్ పెరిగిపోతూ ఉన్నాయి, ఇక్కడ పక్క ప్రోటాన్స్ పెరిగిపోతున్నాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ని ప్రోటాన్ అట్రాక్షన్ ఉంటుంది మధ్యలో. సో అట్రాక్షన్ ఉండడం వల్ల ఈ ఎలక్ట్రాన్ తీయాలంటే ఏం చేయాలి, ఈ పాజిటివ్ ఛార్జ్ పెరిగిపోతున్న కొద్దీ ఎలక్ట్రాన్స్కి ప్రోటాన్స్కి మధ్య అట్రాక్షన్ పెరిగిపోతుంది. సో ఈ ఎలక్ట్రాన్ తీయాలంటే నేను ఏం చేయాలి, దీంతో కంపేర్ చేస్తే ఫాస్ఫరస్కి నేను ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి, సల్ఫర్కి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి, క్లోరిన్కి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. సో అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, దీంతో కంపేర్ చేస్తే దీనికి ఎలక్ట్రాన్ తీయడానికి నేను ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. సో పీరియడ్లో ఎనర్జీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, గ్రూప్లో ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, గ్రూప్లోకి వచ్చేటప్పటికి షెల్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటాన్కి ఎలక్ట్రాన్కి మధ్య మనకి ఎక్కువ షెల్స్ ఉండడం వల్ల మనకి ఎనర్జీ తక్కువ అవుతుంది ఎలక్ట్రాన్ తీయడానికి. పీరియడ్లోకి వచ్చేటప్పటికి ప్రోటాన్స్కి ఎలక్ట్రాన్స్కి మధ్య అట్రాక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల, ఎందుకు, ప్రోటాన్స్ పెరిగిపోతుంటాయి, అట్రాక్షన్ ఎక్కువ అవడం వల్ల మనకి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది ఎలక్ట్రాన్ తీయాలంటే. ఓకే, ఇది అయనైజేషన్ ఎనర్జీ గ్రూప్ అండ్ పీరియడ్. అయితే అయనైజేషన్ ఎనర్జీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే మనకి అయనైజేషన్ ఎనర్జీ అనేది కొన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ అటామిక్ సైజ్ ఆర్ రేడియస్. చూడండి ఇక్కడ చూస్తాం కదా, అటామిక్ సైజు పెరిగిపోతున్న కొద్దీ అంటే సైజు పెరిగిపోతున్న కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సైజ్ పెరిగిపోతుంది, అప్పుడు ఎలక్ట్రాన్ తీయడం ఏమైంది, ఈజీ అయిపోయింది. అప్పుడు అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఇవ్వాలా, తక్కువ. సో అటామిక్ సైజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎనర్జీ. Atomic size is inversely proportional to ionization energy. And next one, nuclear charge. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాన్స్ ఉన్నాయి, పాజిటివ్ ఛార్జ్ రాశాను, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఈ న్యూక్లియస్లో ఉన్న ఛార్జ్ పెరిగిపోతుంది, అంటే ప్రోటాన్స్ పెరిగిపోతున్నాయి.
ప్రోటాన్స్ పెరిగిపోతుంటే ఏమవుతుంది, ఈ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇలా అట్రాక్షన్ ఉన్నప్పుడు ఈ రెండింటికి మధ్యలో నేను ఈ ఎనర్జీ, ఈ ఎలక్ట్రాన్ తీయడానికి ఎక్కువ ఎనర్జీ ఉపయోగించాలా, తక్కువ ఎనర్జీ ఉపయోగించాలా? ఎక్కువ ఎనర్జీ. ఓకే, సో న్యూక్లియర్ ఛార్జ్ అంటే ప్రోటాన్ ఛార్జ్ పెరిగిపోతుంది. ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరిగిపోతుంటే నాకు ఎలక్ట్రాన్ తీయడం కష్టం అవుతుంది. సో ఇది సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పేపర్ మీద మ్యాగ్నెట్ పెట్టామనుకోండి. ఒక పేపర్ మీద మ్యాగ్నెట్ పెట్టాను. నేను ఒక పేపర్ తీసుకున్నాను, ఒక చిన్న మ్యాగ్నెట్ పెట్టాను. మీకు మ్యాగ్నెట్ తీయడం ఈజీయా కష్టమా? ఈజీ. పేపర్కి మ్యాగ్నెట్కి మధ్య అట్రాక్షన్ ఉండదు. అదే నేను ఒక ఐరన్ ప్లేట్ తీసుకొని దాని మీద మ్యాగ్నెట్ పెట్టాను. ఏమైంది, నేను ఈ మ్యాగ్నెట్ని తీయాలంటే నేను చాలా ఎనర్జీని ఉపయోగించాలి. ఎందుకు? ఈ ఐరన్ అండ్ మ్యాగ్నెట్ ఆర్ అట్రాక్టింగ్ ఈచ్ అదర్. ఆ రెండుకి మధ్య అట్రాక్షన్ ఉంది. అప్పుడు నేను ఆ మ్యాగ్నెట్ తీయాలంటే నేను చాలా ఎక్కువ ఎనర్జీని ఉపయోగించాలి. సో అదే జరుగుతుంది ఇక్కడ. అట్రాక్షన్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ తీయడానికి మనం ఎక్కువ ఎనర్జీని ఉపయోగించాలి. సో న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎనర్జీ. అర్థమైందా? సో ఇది సెకండ్ ఫ్యాక్టర్. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి పెనట్రేటింగ్ పవర్. పెనట్రేటింగ్ పవర్ అంటే ఏంటి అంటే ఎబిలిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ టు గెట్ క్లోజ్ టు న్యూక్లియస్ ఈజ్ పెనట్రేటింగ్ పవర్. అంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్కి దగ్గరగా రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అది పెనట్రేటింగ్ పవర్. సో ఎస్, పి, డి, ఎఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. వీటిలో న్యూక్లియస్కి ఏది దగ్గరగా ఉంటుంది? ఎస్, తర్వాత పి, తర్వాత డి, తర్వాత ఎఫ్. సో పెనట్రేటింగ్ పవర్ వేటికి ఎక్కువగా ఉంటుంది? ఎస్కి ఎక్కువగా ఉంటుంది, తర్వాత పి, తర్వాత డి, తర్వాత ఎఫ్. సో నేను ఏదైనా ఎలక్ట్రాను ఎస్ నుంచి తీయడం కష్టమా, ఎఫ్ నుంచి తీయడం కష్టమా? ఎస్ నుంచి తీయడం కష్టం. ఎందుకంటే ఈ న్యూక్లియస్ ఉంటుంది, మధ్యలో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎస్ ఆర్బిటాల్. ఈ ఎస్ నుంచి తీయడం నాకు కష్టం అవుతుంది. పీడిఎఫ్ అవి లాస్ట్లో ఉంటాయి, లేకపోతే దూరంగా ఉంటాయి. వాటి నుంచి నేను ఎలక్ట్రాన్ ఈజీగా తీసేయగలను. కానీ ఎస్ నుంచి తీయాలంటే నాకు కష్టం. సో పెనట్రేటింగ్ పవర్ దేనికి ఎక్కువగా ఉంటుంది? ఎస్, పి, డిఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెరిలియం, బోరాన్ ఉన్నాయి. బెరిలియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2. బోరాన్ 1s2 2s2 2p. సో ఇక్కడికి వచ్చేటప్పటికి బోరాన్ హ్యాజ్, సో హియర్ బెరిలియం హ్యాజ్ మోర్ పెనట్రేటింగ్ పవర్ కంపేర్ టు బోరాన్. ఎందుకు? బెరిలియంలో ఎస్ ఆర్బిటాల్ ఉంది. ఈ ఎస్ ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్ తీయడం నాకు కష్టం. బోరాన్లో ఏంటి? పి ఉంది. సో పి నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే ఈజీ. ఎస్ కన్నా పి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి ఈజీ. సో ఇది పెనట్రేటింగ్ పవర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. సో ఫోర్త్ వన్ షీల్డింగ్ ఎఫెక్ట్, స్క్రీనింగ్ ఎఫెక్ట్. సో ఇది ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేటప్పటికి తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగింది? మోర్ నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. ఈ మోర్ నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి యాడ్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఈ న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమైపోతాయి? ఒక స్క్రీన్ని ఏర్పాటు చేస్తాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ ఛార్జ్, ఇవి షెల్స్, ఇది ఎలక్ట్రాన్స్. ఈ మోర్ నెంబర్ ఆఫ్ షెల్స్ మధ్యలో పెరిగిపోవడం వల్ల ఇవి ఒక స్క్రీన్లో యాక్ట్ చేస్తాయి. అంటే అడ్డుగా ఉంటాయి అన్నమాట ఈ ఎలక్ట్రాన్కి, ఈ పాజిటివ్ ఛార్జ్కి మధ్యలో. ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రాన్కి మధ్యలో షెల్స్ ఉన్నాయో అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. అట్రాక్షన్ తగ్గినప్పుడు ఎలక్ట్రాన్ తీయడానికి నాకు ఎక్కువ ఎనర్జీ కావాలా, తక్కువ ఎనర్జీ కావాలా? అయనైజేషన్ ఎనర్జీ తక్కువ కావాలి. సో ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరుగుతున్న కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ తగ్గిపోతుంది. అంటే మోర్ స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి. మధ్యలో ప్రోటాన్కి ఎలక్ట్రాన్కి మధ్యలో బోల్డ్ స్క్రీన్స్ యాడ్ అవుతున్నప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది? అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. అంటే దీనికి బలం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్కి బలం తగ్గిందో నేను ఎలక్ట్రాన్ ఈజీగా బయటకు తీయచ్చు. అట్రాక్షన్ ఉన్నప్పుడు నేను తీయలేను. ఎందుకంటే దీన్ని తీయాలంటే ఇందాక మ్యాగ్నెట్ తీసినప్పుడు చెప్పాను కదా, ఆ మ్యాగ్నెట్ని తీయాలంటే మనకు ఎంత ఎనర్జీ కావాలో ఈ ఎలక్ట్రాన్ తీయాలన్నా కూడా మనకు అంతే ఎనర్జీ కావాలి.
సో ఎప్పుడైతే మధ్యలో స్క్రీన్స్ ఉన్నాయో, మధ్యలో ఇలా అడ్డులు ఉన్నాయో, ఈ ఎలక్ట్రాన్ తీయడం నాకు ఈజీ. అప్పుడు నాకు ఈయన తీయడానికి నేను అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ కావాలా తక్కువ కావాలా? తక్కువ కావాలి. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎనర్జీ. స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరుగుతున్న కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ తగ్గిపోతుంది. పెనట్రేషన్ పవర్ పెరుగుతున్న కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది. సో ఇది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పలేదు ఇందాక, అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్తో పాటు మనకు వెనక్కి వచ్చేది ఏంటి అంటే అయానిక్ రేడియస్. అయానిక్ రేడియస్. ఈ అయానిక్ రేడియస్ అంటే ఏంటి అంటే ఒక యాటమ్ ఉంది, ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది అనుకోండి, ఏమవుతుంది? సో ఒక యాటమ్ A+ ఎలక్ట్రాన్ కోల్పోయింది. అలాగే ఒక యాటమ్కి నేను ఎలక్ట్రాన్ ఇచ్చాను, అప్పుడు కూడా ఒక అయాన్ ఫార్మ్ అవుతుంది. సో ఈ రెండు కూడా అయాన్స్. సో ఏ అనేది A+గా మారితే దీన్ని ఏమంటాం? క్యాటయాన్. ఏ అనేది A-గా మారితే యానయాన్. చూడండి, యాటంలోంచి నేను ఎలక్ట్రాన్ తీసేసాను. యాటంలోంచి ఎలక్ట్రాన్ తీసేస్తే దాని సైజ్ ఏమైపోతుంది? డిక్రీజ్, తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్ తీసేసాను. ఇక్కడ ఏం చేశాను? యాటమ్కి ఎలక్ట్రాన్ ఇస్తున్నాను, అప్పుడు ఏమైపోతుంది? సైజు ఇంక్రీజ్. సో A+ అండ్ A-లో మనకి ఏది పెద్ద సైజు? ఏది ఈ మూడిట్లో సైజ్ వైజ్గా ఏది పెద్దది? A-, తర్వాత A, తర్వాత A+. ఓకే, సో యానయాన్ ఎప్పుడు కూడా దాని రెస్పెక్టివ్ అయాన్ కన్నా యానయాన్ పెద్దది సైజుగా ఉంటుంది. క్యాటయాన్ ఎప్పుడు కూడా దాని రెస్పెక్టివ్ యాటమ్తో కంపేర్ చేస్తే క్యాటయాన్ చిన్నదిగా ఉంటుంది. ఇది స్మాల్, ఇది లార్జ్ సైజ్ వైజ్. సో వీటికి రేడియస్ కూడా సైజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్. గుర్తుపెట్టుకోండి, సైజ్ పెరిగితే రేడియస్ పెరిగితే సైజ్ పెరుగుతుంది, రేడియస్ తగ్గితే సైజ్ తగ్గుతుంది. సో ఇక్కడ నేను A-కి పెద్ద సైజ్ అని చెప్పాను, లార్జ్ ఇన్ సైజ్. సో A+ ఏమవుతుంది? స్మాల్ ఇన్ సైజ్. సో అటామిక్ రేడియస్ ఎలా వేరీ అవుతుందో గ్రూప్లో పీరియడ్లో, అయానిక్ రేడియస్ కూడా అలాగే వేరీ అవుతుంది. సో అటామిక్ రేడియస్ గ్రూప్లో ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో అయానిక్ రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్లో డిక్రీజ్ అవుతుంది. అయానిక్ రేడియస్ కూడా పీరియడ్లో డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇది అయానిక్ రేడియస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అయనైజేషన్ ఎనర్జీలో ఇంకొకటి ఉంది. అదేంటి అని అంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1s2 2s2 2p3 అంటే px py pz. ఓకే, 2px 2py 2pz 2p3 అన్నాను కదా, 3 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ తీసుకున్నాను, 1s2 2s2 2p1 1s2 2s2 2p1 px1 py pz. సో ఇది 2p3 అంటే నైట్రోజన్. ఓకే, 1s2 2s2 1s2 2s2 2p2 ఓకే, నైట్రోజన్. ఇక్కడికి వచ్చేటప్పటికి 1s2 2s2 2p1 బోరాన్. ఓకే, బోరాన్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రాన్ తీయాలి అని అంటే ఇందులోంచి తీయడం ఈజీయా, ఇందులోంచి తీయడం ఈజీయా? ఇందులోంచి తీయడం ఈజీ. ఎప్పుడు కూడా హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ వెరీ స్టేబుల్. ఎందుకు అనంటే ఇవి హాఫ్ ఫిల్ అయి ఉన్నా కూడా ఏదైనా ఒక ఆర్బిటాల్ ఫుల్లీ ఫిల్డ్ అయి ఉన్నా అంటే, ఫుల్ ఫిల్డ్ అంటే ఏంటి? రెండు ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఫుల్లీ స్టేబుల్, హాఫ్ ఫిల్డ్ అయినా ఫుల్ ఫిల్డ్ అయినా
స్టేబుల్. ఇక్కడ ఈ సెట్లోంచి ఒక ఎలక్ట్రాన్ తీయాలంటే చాలా కష్టం. అయనైజేషన్ ఎనర్జీ చాలా పెరగాలి, చాలా కావాలి, మోర్. ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే ఇదేం స్టేబుల్గా లేదు, ఇది మామూలుగా ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ ఎలక్ట్రాన్ నేను ఈజీగా బయటకు తీయచ్చు. కానీ ఈ హాఫ్ ఫిల్డ్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్లోంచి ఎలక్ట్రాన్ తీయాలంటే అదొక స్టెబిలిటీ పొజిషన్ అనమాట. ఇప్పుడు మనం రెస్ట్గా ఒక కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, మనల్ని కదపడం చాలా కష్టం. మనల్ని ఏమైనా లాగాలన్నా చాలా ఎనర్జీ ఉపయోగించాలి. సో అలా మనం మామూలుగా నిలబడి ఉన్నాం అనుకోండి, మనల్ని కొంచెం ఈజీగా లాగచ్చు. ఓకేనా? సో అలా అనమాట. ఈ ఎలక్ట్రాన్ తీయడం ఈజీ వెన్ కంపేర్ టు హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనకి ఈ స్టేబుల్ కాన్ఫిగరేషన్లోకి ఎనర్జీ ఎక్కువ కావాలి, అయనైజేషన్ ఎనర్జీ. సో అన్స్టేబుల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఒకటైనా ఉండాలి, రెండున్నా కూడా అన్స్టేబులే. సో ఈ అన్స్టేబుల్లోంచి ఎలక్ట్రాన్ తీయాలంటే మనకు పెద్ద కష్టం కాదు, కానీ స్టేబుల్ కాన్ఫిగరేషన్ డిస్టర్బ్ చేయాలంటే మనకి ఎప్పుడు చాలా ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఏదైనా కెమికల్ రియాక్షన్ అయినా ఏదైనా ఈ యూనివర్స్లో ఎందుకు జరుగుతుంది అంటే స్టెబిలిటీ కోసమే జరుగుతుంది. సో ఆ స్టెబిలిటీ అంటే ఒక ఫిక్స్డ్, ఒక రిలాక్స్డ్ పొజిషన్ అనమాట, అది అక్కడ ఉండిపోతుంది. దాన్ని లాగాలి అంటే మనం చాలా ఎనర్జీ ఇవ్వాలి. సో అందుకే మనం స్టేబుల్ కాన్ఫిగరేషన్ డిస్టర్బ్ చేయాలంటే మనకి చాలా ఎనర్జీ కావాలి. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఇవి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అయనైజేషన్ ఎనర్జీ. ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే అయనైజేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో అవే ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేది, ఇది ఇక్కడతో ఫ్యాక్టర్స్ అయిపోయాయి. ఇది నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి అంటే ఎనర్జీ liberated when electron is added to neutral gaseous atom. సో ఎలక్ట్రాన్ అనేది మనం ఒక న్యూట్రల్ గ్యాషియస్ యాటమ్ అంటే నార్మల్ ఒక యాటమ్కి మనం యాడ్ చేస్తే అది ఎనర్జీని రిలీజ్ చేసింది. అంటే ఒక యాటమ్ నేను ఎలక్ట్రాన్ ఇచ్చాను, ఏమైంది? M- ప్లస్ ఎనర్జీ. బయటికి ఎనర్జీ రిలీజ్ చేస్తుందంటే ఇది ఏ రియాక్షన్? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీనే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. సో ఇది పీరియడ్లో ఎలా ఉంటుంది, గ్రూప్లో ఎలా ఉంటుంది అని అంటే ఎలా ఉంటుంది అంటే మనం టాప్ టు బాటమ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ ఇవ్వాలి, యాడ్ చేయడం మనకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువే ఉంటాయి. సో ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే మనకు కష్టంగా ఉంటుంది. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ టాప్ టు బాటమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ టాప్ టు బాటమ్ డిక్రీజ్ అంటే గ్రూప్లో డిక్రీజ్ అవుతుంది. పీరియడ్లో ఇక్కడ ప్రోటాన్స్ పెరిగిపోతున్నాయి, ప్రోటాన్స్కి ఎలక్ట్రాన్స్కి మధ్య అట్రాక్షన్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఎలక్ట్రాన్ మనం యాడ్ చేస్తే యాడ్ అవుతుందా? యాడ్ అవుతుంది. సో పీరియడ్లో ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ ఏమవుతుంది? గ్రూప్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ గ్రూప్లో డిక్రీజ్ అవుతుంది, పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బోల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మనం ఇంకా ఎలక్ట్రాన్ యాడ్ చేయడం అనేది కొంచెం కష్టం. సో అందుకే మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ టాప్ టు బాటమ్ దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ యాడ్ చేయడం కష్టం. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఎలక్ట్రాన్ యాడ్ చేసుకునే కెపాసిటీ వీటికి తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరిగిపోతున్నాయి, న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ పెరిగిపోతుంది. కాబట్టి నేను ఎలక్ట్రాన్ యాడ్ చేసినా తీసుకుంటుంది. సో అది పీరియడ్లో ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఎఫినిటీ ఈజ్ యాడింగ్. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఎబిలిటీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్. అంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి అంటే ఎబిలిటీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ సెల్ఫ్. అంటే ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీని ఎలక్ట్రోనెగటివిటీ అంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ టాప్ టు బాటమ్ ఏమవుతుంది? ఇది కూడా సేమ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ న్యూక్లియస్కి లాస్ట్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో షెల్స్ ఉండడం వల్ల అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది.
సో ఇక్కడికి వచ్చేటప్పటికి సేమ్ రీజన్, ప్రోటాన్స్ పెరిగిపోతున్నాయి, ఎలక్ట్రాన్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. సో ఇది కూడా సేమ్ ఏంటి, ఎలక్ట్రోనెగటివిటీ గ్రూప్లో డిక్రీజ్ అవుతుంది, పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్ ఎఫినిటీ ప్లస్ అయనైజేషన్ ఎనర్జీ బై 2. దీన్ని ఇలా మెజర్ చేస్తామన్నమాట. మనకి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ కావాలి అంటే అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ బై 2. సో ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది, గ్రూప్స్లో పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి హయ్యెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ మనకి లిథియం టు సీషియం, లిథియం సోడియం పొటాషియం ఇదే కదా, లిథియం సోడియం పొటాషియం రుబీడియం సీషియం ఫ్రాన్షియం. లిథియం టు సీషియం ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ తగ్గిపోతుంది. అలాగే సోడియం టు ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, సోడియం మెగ్నీషియం అల్యూమినియం సిలికాన్, సోడియం టు క్లోరిన్ తీసుకుంటే ఎలక్ట్రోనెగటివిటీ పెరిగిపోతుంది, ఇంక్రీజెస్. ఓకే. సో నెక్స్ట్ మెటాలిక్ క్యారెక్టర్. మనం ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ నేర్చుకున్నప్పుడు ఇది ఎస్ బ్లాక్ మెటల్స్ అని చెప్పాం, డి బ్లాక్ ఇది కూడా మెటల్స్, ఎస్ డి, పి బ్లాక్. పి బ్లాక్లో ఏంటి, మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. సో మెటల్స్ నుంచి ఇక్కడ ఫస్ట్ మెటల్సే ఉంటాయి, తర్వాత మెటలాయిడ్స్, తర్వాత వచ్చేటప్పటికి నాన్ మెటల్స్ అయిపోతాయి. సో ఫస్ట్ మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్. మెటల్స్ నాన్ మెటల్స్గా కన్వర్ట్ అయిపోతున్నాయి అంటే మెటాలిక్ క్యారెక్టర్ ఇలా ఏమైంది, డిక్రీజ్ అయిపోయింది. అంటే పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి మెటల్స్ నాన్ మెటల్స్లా అయిపోయి అంటే ఏమైంది, మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అయిపోయింది. మెటాలిక్ క్యారెక్టర్ పీరియడ్లో డిక్రీజ్. సో అదే పైనుంచి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం మెటాలిక్ క్యారెక్టర్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. మెటాలిక్ క్యారెక్టర్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం మెటాలిక్ క్యారెక్టర్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా మెటాలిక్ క్యారెక్టర్ ఇప్పుడు మనం ఇందులో తీసుకున్నాం అనుకోండి, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎస్ టు పి ఏమైంది, మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిపోతుందని చెప్పాం. కానీ టాప్ టు బాటమ్ ఏమైంది, పెరిగిపోతుందని చెప్పాం. సో మెటాలిక్ క్యారెక్టర్ గ్రూప్లో పెరిగిపోతుంది, పీరియడ్లో తగ్గిపోతుంది. సో ఇవి పీరియాడిక్ ప్రాపర్టీస్. ఐ థింక్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.